ఓం శ్రీ గురుభ్యో నమః. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ శుక్ల పాడ్యమి శుక్రవారము శ్రావణ శుక్రవారము విశేషంగా మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈరోజు అమ్మవారిని ధ్యానించిన పూజించిన సకల శుభాలు కలుగుతాయి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే అంటూ అమ్మవారిని స్తోత్రం చేస్తే మనకు తన యొక్క దివ్యానుగ్రహాన్ని వర్షిస్తారు. ఇక ప్రతిరోజులాగే సౌందర్య లహరిలోని ఒక శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాము. ఈ శ్లోకాన్ని విన్న మనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు మానసిక ప్రశాంతత కలుగుతాయి. ఆ శ్లోకాన్ని ఇప్పుడు విందాము. కిరంతి మంగేభ్యః కిరణని కురుంబామృతరసం హృది త్వామాధత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిపైవ జ్వరప్లుష్టాన్ దృష్ట్వా సుఖయతి సుధాధారశిరయా. అమ్మా ఆదిశక్తి జగజ్జనని, ఎవరైతే నీ యొక్క దివ్యాంగాల నుండి ప్రసరిస్తున్నటువంటి అమృతమయ రసం కిరణజాలాన్ని వెదజల్లుతూ ఉన్నటువంటి నీ యొక్క చంద్రకాంత శిలాసదృశ రూపాన్ని ధ్యానిస్తారో వారు గరుత్మంతుడు ఎలాగైతే సర్పాల యొక్క మదమును అణిచాడో అలాగే జ్వరంతో పీడించబడుతున్న వారి తాపాన్ని కూడా నశింపచేయగలుగుతున్నారు. అమ్మా నీ మహాత్మ్యము ఎంత గొప్పదో గదా అంటూ ఇలా ఎవరైతే అమ్మవారిని స్తోత్రం చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం అంటూ బ్రహ్మాది దేవతలు ఋషులు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు. వారితో పాటు మనము కూడా స్తోత్రం చేద్దాము. ఈ అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందుదాము. నచ్చిన వారు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమాత, జై జగన్మాత.